యేసు అనగా రక్షకుడు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. ప్రియులారా, యేసుని గురించి మీకు తెలిసి ఉండవచ్చును. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ పాపలోకమునకు మానవ రూపం దాల్చి వచ్చినాడు. ఈ మానవుని యొక్క స్థితిని చూసినటువంటి వాడు, మానవుని యొక్క అంతం ఎరిగినటువంటి దేవుడు, మానవుని యొక్క పతనం ఎరిగినటువంటి దేవుడు ఈ పతనము నుండి, పాపలోకము నుండి పరిశుద్ధమైన లోకానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన పరిశుద్ధుడిగా వచ్చాడు. ఒక పాపి మార్పు చెందాలి అని అంటే పాపము లేని వాడు అవసరత అయి ఉన్నది. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే మార్గమును, సత్యమును, జీవమునైనానని ప్రపంచానికి చాటి చెప్పారు. అది మీకు మరొకసారి జ్ఞాపం చేయడానికి మేము ముందుకు వచ్చాము. మన మార్గాలు వడిలిపోతాయి, మన క్రియలు సరళిపోతాయి. చివరికి లోకాన్ని మనం విడిచిపెట్టాలి. అయితే గమ్యం ఎక్కడికి? ఈ ప్రయాణము ఎక్కడికి? గురి ఏది మనది? ప్రభు అయిన యేసుక్రీస్తు మన గురి అయినా, కాకపోతే అపాయములో ఉన్నావు. ఆ అపాయము నుండి తప్పించడానికి, నిత్య నాశనమునకు, నరకమునకు పోయే మానవుని తప్పించి నిత్య మోక్షానికి చేర్చడానికే యేసుక్రీస్తు మార్గముగా వచ్చాడు. ప్రియుడా, సహోదరి అనుకోవచ్చు, నేను బాగానే ఉన్నాను, నా ప్రభుని క్షమించమని కోరుకున్నాను, నేను చనిపోతే వెళ్ళిపోతాను అని అనుకోవచ్చు. కానీ అంత తేలిక కాదు సుమా. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మ పవిత్రపరచబడాలి. చూపులో, నడకలో, తలంపులో, మాటలో, క్రియలో తప్పిపోయే మానవుని పట్ల పరిశుద్ధుడైన ప్రభు నీ కొరకే వచ్చాడు. నిశ్చయముగా గుండె మీద చేసి చెప్పగలవా? ఇప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ లోకానికి ధీమాగా వెళ్ళగలనని ధైర్యంగా చెప్పగలవా? అలా చెప్పగలిగే జీవితమే క్రైస్తవ జీవితం. అందుకే వచ్చాడు ఆ లోకాన్ని విడిచి ఈ పాపలోకానికి. మన ఇంటిలో ఎప్పుడైనా జలక చనిపోతే మన ఇంటిలో మనం ఉండలేము. అది తీసి దూరంగా పడేసేటంత వరకు మనము శాంతిగా మన ఇంటిలో నెమ్మదిగా ఉండలేము. ఈ మానవ హృదయం అటువంటిదే దేవుని దృష్టిలో. హృదయం అనేది కంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది. దీన్ని గ్రహించగలవాడు ఒకే ఒక్కడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే పాపుల రక్షకుడు, ఆయనే పాపము లేనివాడు, ఆయనే తీయగలడు పాపాన్ని. అందుకే రక్షించుటకు వచ్చాడు. ఈ యొక్క రక్షణను మరుగు చేసి శత్రువు తాను పాతాళమునకు వెళ్ళాలి గనక ఈ రక్షణ లేదేమి లేదంతా ఒక బోటకమని మాయ మరిపించి, మబ్బు కలుగ చేసి, మనోనేత్రాలు గుడ్డిదనం కలిగించి దేవుని నిర్లక్ష్యం పెట్టి నరకానికి పోయేటట్టుగా అపవాది పనిచేస్తూ ఉన్నాడు. చాప కింద నీరు అనే. ప్రియుడా, నీవు నిశ్చయముగా దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆ దేవుడే ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. నిన్ను ఆ రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆయన పశువుల తట్టులో పరుండాడు. పాపులకు అప్పగించబడ్డాడు, శాపాన్ని భరించాడు. నేను ఆ శాపమును మ్రాను మీద మోసాడు. మాను మీద వేలాడబోయబడిన ప్రతి వాడు శాపగ్రస్తులను లేఖనం చెప్తా ఉంది. నేను ఆ పాపమును, శాపమును ఆ శిలువలో భరించాడు. నీ కొరకు వచ్చాడు. పట్టుతోనే సంబరం కాదు గాని ఆయన నీ కొరకు ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆరోహణే పరలోకానికి వెళ్ళాడు. ఆయన అభవిస్తున్నాడు తన బిడ్డలకు. నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మరలా వచ్చిన ఆయనతో ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తానని వాగ్దానం చేసిన వాడు ఎంత ప్రేమ గలవాడో తెలుసా. ఆయనకు తెలిసి ఈ పంచభూతాలు లయమైపోతాయని పేతురు భక్తుడు రాశాడు. కాబట్టి కాలిపోయే దీని కొరకు ఆరాటం ఎందుకు? అంతము లేని ఆనందకరమైన నిత్య సంతోషములిచ్చే ఆ రాజ్యం కొరకు ఆరాటపడు. కొద్ది కాలం ఉండి ఈ లోకం కొరకు భ్రమలో పడి మోసపోకు. ఆ నిత్యత్వం కొరకు ఎదురు చూడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారి నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి శిశువుగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన పుట్టుకలో ఉన్న రహస్యం సిలువకు చూపిస్తుంది. నేను మనందరి పాపాలు ఆయన సిలువలో మోసాడు, చనిపోయాడు, సమాధి చేయగలిగాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం తిరిగి లేచాడు, ఆరోహణుడే వెళ్ళాడు. ఆయన నమ్మగలవా? ధీమాగా ఆయన ఉండే స్థానానికి వెళ్తావు. ఆయన నమ్మలేవా?
ఆయనకి ఇష్టం లేని పాతాళంలో ఉంటావు. రెండే రెండు దారులు. ఏ దారి కావాలో కోరుకో, ఆ దారిలో వెళ్ళడానికి ఇష్టపడు. నిర్లక్ష్యం చేస్తే, నాది కాదంటే, ఎవరు చూడొచ్చే నిర్లక్ష్యం చేస్తే అక్కడ దేవుని ప్రశ్నించే అధికారమే ఉండదు. నేను నీ కొరకు నీతిగా జీవించాను, నన్ను ఎందుకు అలాగని పంపిస్తావని అడిగే ధీమా ధైర్యం ఉండదు. అందుకే పాపక్షమాపణ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. మన పాపం మన ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సమస్త పాపలను మన పవిత్రులుగా చేస్తాడు, పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేస్తాడు. నన్ను ఆ ప్రభువు మీద ఆధారపడు, ఆ నిత్యత్వం కొరకు వెళ్ళిపో. ఎందుకంటే ఎవరమో ఉండము, ఏదీ వెళ్ళలేదు. ఆయన దృష్టిలో కోటీశ్వరుడు కూటికి లేని వాడు సమానమే. ఎందుకంటే ఈ లోకము దాని ఆశయం గతించిపోతుంది, ఇదంతా అగ్ని కొరకు వేచి ఉంది. దీని కొరకే ఇంటికి పాటలు, ఆ నిత్యత్వం కొరకే పాటుపడు. ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, ఆయన కుమార్తెగా మారు, ఆ నిత్యత్వ రాజ్యానికి వెళ్ళు. ఇదే గొప్ప శుభవార్త. ఈ గొప్ప వాక్యం విన్న మీకందరికీ కలగాలని, సంపూర్తిగా కలగాలని, పరిశుద్ధులు సంపూర్ణులై ఆ పరలోక రాజ్యం స్వతంత్రించుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఆ ప్రభుకి నమ్మకంగా యథార్థంగా జీవించండి. పరిశుద్ధమైన జీవితం కలిగి ఈ శ్వాస విడిచిపెట్టి ఆ పరిశుద్ధ లోకానికి వెళ్తాం. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.